హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథాస్ టాక్స్. వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ వచ్చిందంటే మనకి వచ్చే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటి? ఈ వీక్ ఏ సినిమా చూడాలి? థియేటర్లో మూవీస్ ఉన్నాయి, ఓటీటీలో కూడా మూవీస్ ఉన్నాయి. కానీ అన్నీ చూడాలంటే మన దగ్గర టైం లేదు కదా. ఒక సినిమా చూసి బాగుంది అనుకోవడం ఒకటి, కానీ సినిమా అయిపోయాక అయ్యో ఈ సినిమా ఎందుకు చూసాంరా అనే రిగ్రెట్ అయితే. అందుకే ఈ వీడియోలో టాప్ 10 మూవీస్ చూడొచ్చా లేదా స్కిప్ చేయొచ్చా అని స్ట్రైట్గా చెప్తాను. చివర్లో నా టాప్ 5 పిక్స్ కూడా చెప్తాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్ స్టార్ట్ ది వీడియో. ముందుగా చెన్నై లవ్ స్టోరీ. టైటిల్ చూస్తేనే మరొక లవ్ స్టోరీ కదా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఆ ఫీలింగ్ కొంతవరకు నిజమే. అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడడం, ప్రేమని చెప్పుకోవడం, ఇలాంటి సీన్స్ మన తెలుగు మూవీస్లో చాలాసార్లు చూసాము. కానీ ఇక్కడ సినిమా మొత్తం అదే రొటీన్లో వెళ్ళదు. సాయి రాజేష్ హ్యూమన్ ఎమోషన్స్ని స్క్రీన్ మీద చూపించడంలో మంచి అండర్స్టాండింగ్ ఉంది. క్యారెక్టర్స్ కూడా ఆర్టిఫిషియల్గా కాకుండా మన చుట్టూ ఉన్న మనుషుల్లానే అనిపిస్తారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో కొన్ని మూమెంట్స్ నిజంగానే కనెక్ట్ అవుతాయి. కానీ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కొంచెం ముందే అర్థమయ్యేలాగా ఉంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్లో జరిగిన కొన్ని విషయాల వల్ల సెకండ్ హాఫ్ ఈ డైరెక్షన్లో వెళ్తుందని గెస్ చేయొచ్చు. అంటే పెద్ద సర్ప్రైజ్ కోసం వెళ్ళకండి, కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత సరే ఒక మంచి లవ్ స్టోరీ చూశాను అనే ఫీలింగ్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, పైసా వసూల్ వన్ టైం వాచ్. సో లవ్ స్టోరీస్ ఎమోషనల్ ఇష్టమైతే చెన్నై లవ్ స్టోరీ ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ శ్రీనివాస మంగాపురం. వాసుబాబు మంగ ఇద్దరు కేర్ఫ్రీగా తమ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ప్రేమలో పడతారు, అంతా బాగానే జరుగుతుంది. కానీ లవ్ స్టోరీ అంటే ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటుంది? ఒక సమస్యలో వీళ్ళిద్దరూ ప్రేమకి పెద్ద సమస్య వస్తుంది, ఇద్దరిని విడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు వాసుబాబు తన ప్రేమని కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు. స్టోరీ చాలా సింపుల్, పెద్ద ట్విస్ట్, చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్, ఇలాంటివి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది మెయిన్లీ ప్రేమ, విడిపోవడం, మళ్ళీ ప్రేమ కోసం పోరాడడం చుట్టూ తిరిగే కథ. సో వీకెండ్లో పెద్దగా ఆలోచించకుండా ఒక సింపుల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఒక్కసారి ప్రయత్నించవచ్చు. కానీ ఎక్స్ట్రాడినరీ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. ఇప్పుడు జననాయకుడు, విచ్ ఈ స్ట్రీమింగ్ ఆన్ జీ5. విజయ్ ఫ్యాన్స్ మీకు ముందే ఒక విషయం చెప్పాలి. విజయ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఆ ప్రెజెన్స్ మాత్రం అదిరిపోతుంది. హీరోయిజం, స్టైల్, యాక్షన్ అన్ని ఏరియాస్లో విజయ్ తన మార్క్ చూపించాడు. దానికి తోడు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని సీన్స్లో బీజిఎం వచ్చిందంటే థియేటర్లో ప్రాపర్ హై వస్తుంది. యాక్షన్ సీన్స్ కూడా కొన్ని ప్లేసెస్లో ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తాయి. కానీ ఇక్కడ అసలు ప్రాబ్లం మొదలవుతుంది, స్టోరీ. సినిమా చూపించిన కొన్ని సందర్భాల్లో ఈ పాయింట్ ఎక్కడో చూసినట్టుందనే ఫీలింగ్ వస్తుంది. వేరే సినిమాల్లో చూసిన ఎలిమెంట్స్ని తీసుకొని అన్నిటినీ కలిపి ఒక స్టోరీ తీస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. దానితో పాటు చాలా సబ్ ప్లాట్స్, చాలా విషయాలు ఒకేసారి చెప్పడానికి ప్రయత్నిస్తారు. రిజల్ట్ స్క్రీన్ ప్లే మెస్సీ అయిపోతుంది. 3 గంటల రన్ టైం ఉన్న మూవీ అంటే ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. కానీ ఇక్కడ కొన్ని సీన్స్ చాలా స్లోగా వెళ్తాయి. పొలిటికల్ మెసేజ్ కూడా అందరికీ ఒకేలా కనెక్ట్ అవ్వదు. ఇది కొంచెం ఫోర్స్ చేస్తుందనే ఫీలింగ్ వస్తుంది. సో విజయ్ ఫ్యాన్స్ అయితే ఒకసారి చూడొచ్చు, కానీ స్టోరీ కోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రాజాది రాజా, విచ్ ఈ స్ట్రీమింగ్ ఆన్ సన్ నెక్స్ట్. హీరోకి ఒక డ్రీమ్ ఉంది, ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి. కానీ ఫాదర్కి మాత్రం డాక్టర్ అవ్వాలని ఉంటుంది. అదే ప్రాబ్లం. హీరో తన ఫాదర్కి నిజం చెప్పకుండా తన డ్రీమ్ కోసం ముందుకు వెళ్తాడు. అప్పుడే ఆద్య అతని లైఫ్లోకి వస్తుంది. అక్కడి నుంచి అతని జర్నీ పూర్తిగా మారడం మొదలవుతుంది. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, లవ్, ఫ్యామిలీ, ఈ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్, ఇలాంటి పాయింట్ యూత్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనలో చాలామంది లైఫ్లో నువ్వు ఇదే అవ్వాలని పేరెంట్స్ చెప్పిన సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటాం. సో యూత్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టపడే వాళ్ళకి ఒక్కసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మిస్టర్ మిడిల్ క్లాస్, విచ్ ఈ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. టైటిల్ చూస్తేనే కథ ఈ టైప్లో ఉంటుందని కొంచెం అర్థమవుతుంది. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ తన డ్రీమ్స్ కోసం స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి అతని డ్రీమ్స్ని మర్చిపోయేలాగా చేస్తుంది. తన రిలేషన్షిప్ని కూడా టెస్ట్ చేస్తాయి. ఫెయిల్యూర్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లైఫ్ మీద డౌట్స్ వస్తాయి. చివరికి ఫ్యామిలీ, సెల్ఫ్ వర్త్ అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఇది పెద్ద యాక్షన్ సినిమా కాదు, పెద్ద ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది మెయిన్లీ మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే ఎమోషన్స్ని చూపించే ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడు అర్చన 31 నాట్ అవుట్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాని జస్ట్ ఫీల్ గుడ్ మూవీ అని వదిలేయకండి, దానిలో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. అర్చన క్యారెక్టర్ ద్వారా సినిమాలో ఒక మంచి పాయింట్ ఇంట్రడ్యూస్ చేశారు. నా జీవితాన్ని బ్రోకర్ కానీ ఆస్ట్రాలజర్ కానీ డిసైడ్ చేయరు,
అది చాలా స్ట్రాంగ్ థాట్. ఐశ్వర్య చాలా బాగా పర్ఫామ్ చేసింది. అర్బన్ క్యారెక్టర్ అయినా, రూరల్ క్యారెక్టర్ అయినా రెండిటిని చాలా న్యాచురల్‌గా హ్యాండిల్ చేసింది. అలాగే ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొన్ని క్యారెక్టర్స్ సినిమా అయిపోయిన తర్వాత కూడా మన మైండ్‌లో ఉంటాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా సైలెంట్‌గా హార్ట్‌ని టచ్ చేస్తాయి. అయితే స్క్రిప్టింగ్‌లో అక్కడక్కడ చిన్న గ్యాప్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఏదో ఉండాల్సిన సీన్‌లో ఏదో ఉంటుందనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఓవరాల్‌గా ఇది మనసుకు దగ్గర ఉండిపోయే సినిమా. డిఫరెంట్‌గా ఏదైనా చూడాలనుకుంటే దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ 'సంజీవ్' విచ్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సినిమా చూడడం కంటే ఫీల్ ఇచ్చిన మూవీ. నార్మల్లీ మనం మూవీ చూస్తే మన రియల్ లైఫ్ మర్చిపోయి సినిమా వరల్డ్‌లోకి వెళ్ళిపోతాము. కానీ 'సంజీవ్' విషయంలో రివర్స్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మూవీ చూస్తున్నప్పుడు మన ఓన్ లైఫ్ గురించి ఆలోచించటం మొదలుపెడతాం. సినిమా సీన్స్‌ని సెలెక్ట్ చేయడంలో బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ చాలా ఈజీగా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా అనిపిస్తాయి. బిగ్ హీరో ఎలివేషన్, బిగ్ యాక్షన్ సీన్స్ ఇవి లేకపోయినా చిన్న ఎమోషనల్ సీన్స్తోనే మనల్ని టచ్ చేస్తారు. సినిమా అయిపోయిన తర్వాత బావుంది అని బయటికి రావడం కంటే ఈ సినిమా నన్ను ఎందుకు ఇంతలా టచ్ చేసిందనే ఫీలింగ్ మిగులుతుంది. ఎమోషనల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. నెక్స్ట్ 'బీస్ట్' విచ్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. స్టోరీ కోసం చూస్తున్నారా? అయితే ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోండి. యాక్షన్ కోసం చూస్తున్నారా? అయితే మూవీ మీకు వర్క్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఎంఎంఏ ఫైట్స్ చాలా అథెంటిక్‌గా ఉంటాయి. ఫైట్స్‌లో ఫిజికాలిటీ కనిపిస్తుంది. కొరియోగ్రఫీ కూడా టెక్నికల్లీ స్ట్రాంగ్‌గా ఉంది. సో యాక్షన్ లవర్స్‌కి మంచి ట్రీట్ అని చెప్పాలి. ఫైట్ అయిపోయిన తర్వాత అక్కడ స్టోరీ ఆలోచిస్తే అక్కడ ఏముండదు. ప్లాట్ చాలా ప్రెడిక్టబుల్. ఇలాంటి ఫైటింగ్ డ్రామాస్‌లో మనం ఆల్రెడీ చూసిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అదే కాకుండా మూవీ బిల్డప్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా లెంతీ అనిపించొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా అందరికీ ఒకేలాగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఎంఎంఏ ఫ్యాన్స్ అయితే చూడండి. యాక్షన్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీకు పెద్దగా వర్క్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ 'స్టోలెన్ గర్ల్' విచ్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. ఈ సినిమా కొన్ని సీన్స్‌లో చాలా ఎమోషనల్‌గా హిట్ చేస్తుంది. కొన్ని మూమెంట్స్ నిజంగానే హార్ట్ బ్రేకింగ్‌గా ఉంటాయి. లీడ్ పర్ఫార్మెన్స్‌లో సిన్సియారిటీ కనిపిస్తుంది. స్టోరీలో ఎమోషనల్ డెప్త్ కూడా ఉంది. కానీ మూవీ పర్ఫెక్ట్ కాదు. ప్రొడక్షన్ క్వాలిటీ కొన్ని ప్లేసెస్‌లో లో బడ్జెట్ ఫీల్ ఇస్తుంది. స్టోరీ కూడా కొన్ని చోట్ల చాలా త్వరగా ముందుకు వెళ్ళిపోతుంది. సడన్ టైమ్ జంప్స్, క్యారెక్టర్‌కి సరైన డెవలప్‌మెంట్ లేకపోవడం వల్ల ఇవి కొంచెం ప్రాబ్లమ్ అవుతాయి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా అందరికీ ఒకేలా కనెక్ట్ అవ్వదు. కొంతమందికి చాలా ఎమోషనల్ మూవీ అంటారు. మరి కొంతమంది ఎమోషన్ ఉంది కానీ నాకు కనెక్ట్ అవ్వలేదు అంటారు. సో ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్లీ 'స్నేక్ ఫై'. ఒక ప్రిజనర్ నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత తను ఉన్న సిటీ మొత్తం ప్రీ హిస్టారిక్ మాన్స్టర్స్ చేతిలో చిక్కుకుపోయి ఉంటుంది. అంతేకాదు ఇక సర్వైవల్ మోడ్లో కూడా ఉంటుంది. కానీ అతని మదర్ ఒక కెమికల్ ప్లాంట్లో ట్రాప్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అతని గోల్ ఒకటే, తన మదర్ని ఎలాగైనా సేవ్ చేయాలి. అక్కడి నుంచి మాన్స్టర్స్, ఫైట్స్, సర్వైవల్, డేంజర్ అన్నీ మొదలవుతాయి. ఇది లాజిక్ కోసం చూసే సినిమా కాదు. స్టోరీ చాలా డీప్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకండి. మాన్స్టర్స్ ఎలా ఉన్నాయి, ఫైట్స్ ఎలా ఉన్నాయి, సర్వైవల్ ఎలా చూపించారు అదే ఎంజాయ్ చేయాలి. క్రియేచర్ మూవీస్, మాన్స్టర్ మూవీస్, సర్వైవల్ యాక్షన్స్ ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయొచ్చు. సో గైస్, ఇప్పుడు ఈ 10 మూవీస్లో నా టాప్ 5 మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 అర్చన 31 నాట్ అవుట్. నెంబర్ 2 చెన్నై లవ్ స్టోరీ. నెంబర్ 3 సంజీవ్. నెంబర్ 4 జననాయకుడు. నెంబర్ 5 బీస్ట్. కానీ మీరు ఏ మూవీ చూడాలో చెప్పాలా? ఎమోషనల్ మూవీస్ కావాలంటే అర్చన 31 నాట్ అవుట్ చూడండి. లవ్ స్టోరీ కావాలంటే చెన్నై లవ్ స్టోరీ చూడండి. మనసుకు తగిలే మూవీ కావాలంటే సంజీవ్ చూడండి. విజయ్ ఫ్యాన్స్కి జననాయకుడు. యాక్షన్ కావాలంటే బీస్ట్. సింపుల్ ఫ్యామిలీ డ్రామా కావాలంటే సింపుల్ మిడిల్ క్లాస్. మాన్స్టర్స్ కావాలంటే స్నేక్ ఫై. కానీ మీరు నన్ను అడిగితే ఒకటే మూవీ చూడాలంటే అర్చన 31 నాట్ అవుట్ని ట్రై చేయండి. సో గైస్, ఈ 10 మూవీస్లో అన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు ఏ మూవీ సెలెక్ట్ చేసుకోవాలో దాన్ని బట్టి మూవీ చూసేయండి. వీకెండ్ టైం చాలా వాల్యుబుల్. అందుకే జస్ట్ పోస్టర్ చూసి మూవీ క్లిక్ చేయకండి. ముందు అదే టైం మీ వర్త్ అవుతుందో లేదో చూసుకోండి. అందుకే మైథా స్టాక్స్లో ప్రతి వీక్ హానెస్ట్ రివ్యూస్, ఓటీటీ రికమెండేషన్స్ అండ్ స్ట్రైట్ ఒపీనియన్స్ చెప్తాను. మరి నా టాప్ 5లో మీకు ఏ మూవీ నచ్చింది? నా నెంబర్ 1 చాయిస్తో మీరు అగ్రీ అవుతారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మూవీ లవింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీక్లీ మూవీ అప్డేట్స్, రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మైథా స్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ మైథా స్టాక్స్ సైనింగ్ ఆఫ్.